అమ్మా, నీ కాబోయే తోడికోడలు అంజలి అనాథ కాదమ్మా. నన్ను వాళ్ళ ఇంట్లోనే గెస్ట్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తే ఉండిపోయాను. మామయ్య గారు, నాకంతా అర్థమైంది. ఆ టైంలో నేను మీ అత్తయ్యతో చాలా రోజుల నుంచి ఒంటరిగా దూరంగా ఉన్నాను. బిజినెస్ స్ట్రెస్లో అనుకోకుండా ఒకరోజు ఆమె మాటల్లో ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నాను. ఆమె చూపుల్లో కాంక్ష నాకు అర్థమైందమ్మా. అలా ఇద్దరం ఒకటయ్యాం. మనం చేసే పొరపాట్లకి మనం పెట్టుకునే అందమైన పేరు అనుభవం అంటారు. బట్ ఆ అనుభవాన్ని గిల్టీగా తను తీసుకోలేదు, నేను తీసుకోలేదు. ఇద్దరం ఒకరినొకరు ఏ పరిస్థితుల్లో కలుసుకున్నామో తెలుసు. అందుకే ఈ అందమైన అనుభవం ఒక తీపి జ్ఞాపకంగా జీవితాంతం మనసులో ఉండిపోవాలనుకున్నాం. మళ్ళీ కలుసుకోకూడదని, ఎవరిని ఎవరూ డిస్టర్బ్ చేసుకోకూడదని ప్రామిస్ చేసుకొని విడిపోయాం. ఇరవై సంవత్సరాలుగా మళ్ళీ మేమెప్పుడూ కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. మామయ్య గారు, మీరిద్దరూ ఒకసారి శారీరకంగా కలుసుకున్నంత మాత్రాన అంజలి మీ బిడ్డ అని కన్ఫర్మ్గా తనకెలా తెలుసు? రీసెంట్గా తనని కలిసినప్పుడు నేను అదే ప్రశ్న అడిగాను. మా ఆయన బిజినెస్ టూర్ మీద ఏప్రిల్ 5న సిమ్లా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. మే నెలాఖరున మనిద్దరం శారీరకంగా కలిశాం. ఆ తర్వాత 1.5 నెలకు జూన్ 15న మా ఆయన ఇంటికి తిరిగొచ్చారు. ఆ రోజు తను బాగా టైర్సమ్గా ఉండటం వల్ల శారీరకంగా కలవలేదు. మరుసటి రోజు జూన్ 16న ఉదయమే అర్జెంట్ పని మీద నేపాల్ వెళ్లిపోయారు. నెల రోజుల తర్వాత బిజినెస్ టూర్ ముగించుకొని జూలై 31న వచ్చారు. మరుసటి రోజు ఆగస్టు 1న మా మ్యారేజ్ డే. ఆ రోజు మా ఆయన లేట్గా ఇంటికొచ్చారు.
నాకు మూడౌట్ అయింది. దాంతో నన్ను హ్యాపీగా ఉంచటం కోసం మరుసటి రోజు ఆగస్టు 2న మా ఆయన బయటికి టూర్కి తీసుకెళ్లారు. ఆగస్టు 26వ తారీఖు టూర్ ముగించుకొని మేమింటికి తిరిగి వచ్చాం. మరుసటి రోజు నాకు వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. మా ఆయన అడిగితే నాకు పీరియడ్స్ డిలే అని చెప్పాను. బట్ ఏదో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సీవ్ అయ్యానని 3 months ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పారు. ఎంత ప్రీమెచ్యూర్ డెలివరీ అయినా మా ఆయన్ని నమ్మించడం కష్టం అవుతుంది. సెప్టెంబర్ 31న నేను చెప్పడానికి ముందే ప్రెగ్నెన్సీ విషయం తనకి తెలిసి తండ్రి అవుతున్నానని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి ఆగస్ట్ 5 వరకు నేను మా ఆయన శారీరకంగా కలవలేదు. మధ్యలో మేమిద్దరం మే నెలాఖరున శారీరకంగా కలిశాం. ఇవన్నీ నా డైరీలో రాసుకున్నాను. సో నీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యానని కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను రాత్రి బాగా ఆలోచించి మరుసటి రోజు నీ వల్లే కన్సీవ్ అయ్యానని మా ఆయనకి చెప్పాను. అర్థం చేసుకున్నారు. అంతకు ముందు రోజు తండ్రిని అవుతున్నానని ఎంత ఆనందపడ్డారో, అలాగే ఎంతో స్పోర్టివ్గా తీసుకొని మన బిడ్డని పెంచి పెద్ద చేశారు. నిజంగా శ్యామ్ ఇస్ గ్రేట్ సృజన్. హ్యాట్స్ ఆఫ్ శ్యామ్, హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత మాకు పిల్లలు పుట్టలేదు. సో అంజలి నీ కూతురే సృజన్. మీ వల్ల కూతురు పుట్టిందని భార్యాభర్తలిద్దరికీ తెలిసినా వాళ్ళు పెద్ద మనసుతో పెంచి పెద్ద చేశారు. వాళ్ళిద్దరిది చాలా గొప్ప మనసు మామయ్య గారు. మామయ్య గారు, పెళ్లి చేసుకునేది సుఖం కోసం కాదు, అలాగని సుఖం వద్దని కాదు. తోడు కావాలని, ప్రేమ కావాలని, సంతోషం కావాలని, సుఖం కావాలని, అన్నీ ఉంటేనే ఏ బంధమైనా బ్యాలెన్స్ అవుతుంది. భర్త బిజినెస్ పని మీద ఎప్పుడు తిరుగుతూ ఉంటే ఎలా? ఒక స్థాయి వరకే డబ్బు అవసరం, అంతే. కావాల్సింది సుఖ సంతోషాలు. ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ ఒంటరితనాన్ని భరించలేదు మామయ్య గారు. కోట్లు లేకపోయినా పర్వాలేదు, కానీ భర్త మాత్రం కళ్ల ముందుండాలని సగటు ఆడది కోరుకుంటుంది. జోష్నా గారు అందుకు మినహాయింపు కాదు. ఒంటరితనం ఆమె మనసు పట్టు తప్పేలా చేసింది. ఇందులో జోష్నా గారు తప్పేం లేదు మామయ్య గారు. ఆడదాని మనసు ఒక్క క్షణం పట్టు తప్పినా జీవితాలే తారుమారవుతాయి.
పట్టు తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరి మీద ఉంది మామయ్య గారు. సరే మామయ్య గారు, మరి మీ ఇద్దరి రిలేషన్లో ప్రాబ్లం ఏముంది మామయ్య గారు? అంత క్లియర్గానే ఉంది కదా. 20 ఏళ్ల క్రితం అందమైన ఆ అనుభవం తియ్యటి జ్ఞాపకంగా మనసులో ఉందనుకున్నాను. కానీ ఆ జ్ఞాపకం 20 ఏళ్ల తర్వాత సమస్యగా నా ముందుకొచ్చిందమ్మా. ఏమైంది మామయ్య గారు? తల్లి రాసిన డైరీలన్నీ కూతురు చదివి తన తండ్రిని నేనే అని తెలుసుకుంది. వెంటనే ఢిల్లీ వచ్చి పర్సనల్గా నన్ను కలిసింది. బట్ తను నా కూతురన్న విషయం నాకు చెప్పలేదు. జస్ట్ కలిసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 నెలలుగా సడన్గా అమ్మాయి కనిపించలేదు. నన్ను కలిసి వెళ్ళిన తర్వాత తన కూతురు మిస్ అయిందని నన్ను అనుమానిస్తుంది. వారం రోజుల క్రితం ఫోటోలు పంపించి టార్చర్ పెట్టింది. 3 రోజుల నుంచి మీ అత్తయ్య గారికి మా రిలేషన్ గురించి చెప్పి నీ భార్య దగ్గర పరువు తీస్తాను అని బెదిరించింది. ఆ భయంతోనే నిశ్చితార్థం రోజు తన దగ్గరికి వెళ్ళాను. బట్ భగవంతుని దయ వల్ల ఆ అమ్మాయి నాకే దొరికింది. నేనే తీసుకెళ్లి తనకు అప్పగించాను. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్డ్. సో ఆ అమ్మాయిని ఆవిడ్ని కలిపి మాట్లాడి పంపించేయండి. మళ్ళీ మీ జీవితంలోకి రావద్దని చెప్పండి మామయ్య గారు. అక్కడే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిందమ్మా. మళ్ళీ ప్రాబ్లమా? అవునమ్మా. అసలేంటి ప్రాబ్లం మామయ్య గారు? ఆ అమ్మాయే మన ఇంటి కోడలు కాబోతుందమ్మా. వాట్? అవునమ్మా. అదేంటి మామయ్య గారు, మనింటి కోడలు కావడం ఏంటి? అవునమ్మా. నాకు తనకు పుట్టిన అమ్మాయే అంజలి. అంజలి మా అయ్యగారి కూతురా? అంజలి తల్లి పేరు జోష్నాదేవి. జోష్నాదేవా? వారం రోజుల క్రితం సిడ్నీ నుంచి విజయవాడ వచ్చింది. అరవింద్ లవ్ చేసిన అంజలి, నా కూతురు అంజలి ఒక్కరేనమ్మా. నేను అంజలిని జోష్నకు అప్పగించి ఇంటికొచ్చి తన ఫోటోలు చూస్తుంటే మీ అత్తయ్య గారు కోడలు ఫోటోలు చూస్తున్నారేంటి అని చెప్పేంతవరకు నా కూతురు అంజలి అరవింద్ ప్రేమించిన అంజలి ఒక్కరేనని నాకు తెలియదమ్మా. రీసెంట్గా అంజలి వాళ్ళమ్మ సిడ్నీ నుంచి విజయవాడ వచ్చింది. అంజలి తన కూతురని సిడ్నీ నుంచి విజయవాడ వచ్చి తన ఆచూకీ కోసం సిటీలో ఫోటోలు పంచిందమ్మా. నా కూతురే నా ఇంటికి కోడలుగా వస్తుందని ఒకవైపు ఆనందం, కానీ రేపు కోడలయ్యాక తను నా కూతురన్న రహస్యం మీ అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో అన్న భయం. అందుకే నా బిడ్డకి పెళ్ళయి కోడలుగా ఇంటికి వచ్చే వరకు అన్నీ నువ్వే చూసుకుంటావని నీ మీద నమ్మకంతో ఈ నిజాలన్నీ చెప్పానమ్మా. అమ్మా కృష్ణవేణి, ఇప్పుడు చెప్పమ్మా, నా బిడ్డ అంజలిని
ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చే బాధ్యత నువ్వు తీసుకుంటావుగా? ఈ మామయ్యని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తావుగా? జోష్నాతో నా రిలేషన్ విషయంలో నువ్వు నన్ను అపార్థం చేసుకోలేదుగా? మామయ్య గారు, ప్రతి మనిషికి దేవుడు 3 వరాలు ఇస్తాడు. లైఫ్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్, లవ్ ఈస్ ద సెకండ్ గిఫ్ట్, అండర్స్టాండింగ్ ఈస్ ద థర్డ్ గిఫ్ట్. జోష్న గారితో మీ రిలేషన్ విషయంలో నేను మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోగలను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, నువ్వేదో చెప్పాలని అన్నావు, అదేంటో చెప్పమ్మా. చెప్తాను మామయ్య గారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టుగానే నన్ను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏంటో చెప్పమ్మా. మామయ్య గారు, అంజలి మీ కూతురు అన్నది నిజం. అవునమ్మా, అంజలి నా బిడ్డ. బట్ అరవింద్ని లవ్ చేసింది అంజలి కాదు మామయ్య గారు. అరవింద్ని ఫోన్లో ప్రేమించింది అంజలి కాదు, మా అక్క అలివేణి మామయ్య గారు. రెండు నెలల క్రితం త్రిష డిస్టర్బెన్స్ నుంచి బయటపడడం కోసం అరవింద్ని నేనే నేచర్ క్యూర్ సెంటర్కి పంపించాను. మా అక్క అక్కడే జాబ్ చేస్తోంది. తను నేచర్ క్యూర్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరికొకరు ఫోన్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు పేర్లు మార్చుకుని ప్రేమించుకున్నారు. అరవింద్కి అలివేణి తన లవరని తెలియదు, అలివేణికి అరవింద్ తన లవరని తెలియదు. ఇద్దరు కలుసుకోవడానికి పార్క్కి వెళ్ళినప్పుడు నేను అరవింద్ వెంట వెళ్ళాను. అది మామయ్య గారు జరిగింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును మామయ్య గారు, మా అక్క అలివేణి అరవిందులు ఫోన్లో ప్రేమించుకున్నారు. 2 months బ్యాక్ అరవింద్ కాల్ డేటా మీరు చూస్తే అలివేణి ఫోన్కి వెళ్ళుంటాయి. అది చాలు తను లవ్ చేసింది అంజలినా లేక అలివేణినా తెలుసుకోవడానికి. మరి ఈ విషయం వెంటనే అరవింద్కి చెప్పలేదమ్మా? అరవింద్కి కాల్ డేటా ద్వారా అంజలి కాదు మా అక్కే నీ ప్రేమికురాలు అని చెప్పొచ్చు. కానీ పరిస్థితులు నిజం చెప్పనివ్వకుండా అడ్డుపడ్డాయి మామయ్య గారు. ఎన్ని పరిస్థితులు వస్తే మాత్రం నిజం చెప్పకుండా నువ్వు ఇలా దాచడం వల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఎందుకు చెప్పలేదు? అది చెప్పు ముందు. అలివేణి అరవింద్ ఎవరని ప్రూవ్ చేద్దామని ప్రయత్నించేలోపు అంజలి మావయ్యకి అనాథగా దగ్గరైంది.
అప్పటికి నిజం చెప్దామని ప్రయత్నం చేశాను. మామయ్యకి నాకు మధ్య డిఫరెన్సెస్ వల్ల నన్నింకా అపార్థం చేసుకుని అనాథ అమ్మాయిని కోడలుగా రాకుండా అడ్డుకుంటున్నానని నాతో పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఎలాగైనా అంజలిని నీ తోడి కోడల్ని చేస్తానని ప్రమాణం చేసి చెప్పారు. సరే, అరవింద్ని ప్రేమించింది అలవేణాక కదా, తన ద్వారా నిజం చెప్పిద్దాం అనుకుంటే యాక్సిడెంట్లో తలకి తగిలిన దెబ్బల వల్ల తను గతం మర్చిపోయింది. తన అరవింద్ని ప్రేమించానన్న విషయమే మర్చిపోయింది మామయ్య గారు. దీక్షితులు గారు, శుభలేఖ తీసుకుని ఆశీర్వచనాలివ్వండి.